హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సాయి కిషోర్. హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో చూస్తున్నారు కదా, మార్నింగ్ వ్యూ అయితే అసలు చాలా బాగుందనమాట. నాకైతే బాగా నచ్చింది. అందుకని వెళ్ళి ఒక చిన్న వీడియో అయితే తీసేసుకున్నాను. సో ఎంతైనా పల్లెటూరేనండి. చూడ్డానికైతే చాలా బాగుంది. ఇంకా పొలాల దగ్గర అయితే ఇంకా బాగుంటుందన్నమాట. ఇంకా ఆ మంచులో నేను మా డాబా మీదకి వెళ్ళడమే చాలా పెద్ద టాస్క్. సో ఇంకా పొలాల్లోకి వెళ్ళి తీయాలంటే మన వల్ల అయితే అవ్వదనమాట. సో అందుకని నేను మా పిన్ని వాళ్ళ డాబా మీద నుండి అయితే తీసానమాట. సో యాక్చువల్గా ఇంతకీ మేము ఎక్కడికి వెళ్ళాము అంటే ఆల్రెడీ తమ్నెల్లో చూసేశారు కదా. సో మేమైతే వాడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళామన్నమాట. అంటే యాక్చువల్గా మేము ఊరు వెళ్ళడమే అనుకోకుండా వెళ్ళామన్నమాట. సో వెళ్తే కనుక నేను ఏదో ఒక టెంపుల్కి అయితే వెళ్ళాలి అని చెప్పేసి ఇంటి దగ్గరే అనుకున్నాను. అంటే ముందు ఒకసారి వెళ్దాము అనుకొని క్యాన్సిల్ అయిపోయిందనమాట ఊరు. సో అందుకని ఒకవేళ వెళ్తే కనుక ఏదో ఒక టెంపుల్కి వెళ్ళాలి అని చెప్పేసి నేనైతే రెండు అనుకున్నాను. సో ఒకటి వచ్చేసి వాడపల్లి, ఇప్పుడు మీరు చూస్తున్నది. సో ఇంకొకటి వచ్చేసి అయినవిల్లు అనమాట. సో ఇంకా ఈ రెండిట్లో ఏదో ఒక దగ్గరికి వెళ్ళాలి అనుకున్నాను. ఇంకా ఫైనల్గా వాడపల్లి అయితే వచ్చానమాట. యాక్చువల్గా అయినవిల్లి నేను టెంపుల్కి వెళ్ళాను కానీ లోపల స్వామివారిని దర్శనం అయితే చేసుకోలేదన్నమాట. సో లాస్ట్ ఫిబ్రవరిలో వెళ్ళినట్టున్నాం మేము. ఫిబ్రవరి ఆర్ మార్చ్లోనే వెళ్ళాం కానీ గుర్తులేదు. సో ఇంకా ఆ రోజు దర్శనం చేసుకోలేదు కాబట్టి ఇంకా అటు కూడా వెళ్ళాలి అని చెప్పేసి అనుకున్నాను. అంటే ముందు ఈ టెంపుల్ ఎప్పుడూ చూడలేదు కాబట్టి సో మేమైతే ఫస్ట్ ఈ టెంపుల్కి వెళ్ళాలి. సో ఇక్కడ దర్శనం త్వరగా అయిపోతే సో మళ్ళీ అక్కడికి వెళ్దాము అనుకున్నాం అనమాట. యాక్చువల్గా ఏంటంటే అక్కడ స్వామివారి దర్శనం జరగలేదు కానీ మేము గుడి లోపలంతా కూడా చూసామన్నమాట. సో ఇదైతే చూడలేదు కదా. సో ఇదంతా చూసిన తర్వాత అక్కడ మనం దర్శనం చేసుకున్న చాలు అని అయితే అనుకున్నాను. కాకపోతే జరిగింది ఏమిటంటే అసలు మేము టెంపుల్ లోపలికి వచ్చి చూసేసరికి అసలు ఇక్కడున్న జనాన్ని చూసి అసలు నేనైతే ఒక్కసారిగా షాక్ అయిపోయాను. సో నేనే కాదు, మా వారు కానీ, సో మా పిన్ని వాళ్ళు కానీ, మా నాన్న వాళ్ళు కానీ, సో అందరం కూడా షాక్ అయిపోయామన్నమాట. అంటే నార్మల్ డేస్లో కూడా ఇంతమంది భక్తులు ఉండడం సో నేను ఈ టెంపుల్లోనే చూస్తున్నాను. అంటే బాగా ఫేమస్ అయిన టెంపుల్ అంటే మనకి చిన్న తిరుపతి, పెద్ద తిరుపతి, సో మన విజయవాడ కనకదుర్గమ్మ ఎలానో, సో అవంటే ఇంకా ఎప్పుడు కూడా ఇలానే ఉంటాయి. కాకపోతే నాకు ఈ టెంపుల్లో కూడా ఇలా చూసేసరికి అసలు ఒక్కసారిగా షాక్ అయిపోయానమాట. అంటే ఈ టెంపుల్కి నేను ఫస్ట్ టైం వచ్చాను. ఎప్పుడు టీవీస్లో అలాగే మన యూట్యూబ్లో చూడడం తప్పితే నేను రియల్గా చూసింది అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట. సో చాలా బాగా చెప్తున్నారు మన వీడియోస్లో చూస్తున్నప్పుడు. సో ఇక్కడికి ఏదైనా సరే మనం గట్టిగా ఒక కోరిక కోరుకొని 7 శనివారాలు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకొని అలాగే లాస్ట్ వారంలో ఇక్కడ ఏదైనా పూజ చేస్తారేమోనని అనుకుంటున్నానండి. సో నాకు కూడా అయితే పెద్దగా తెలీదు. కాకపోతే స్వామివారి సన్నిధి ఎదురుగా చాలామంది పెళ్ళైన జంటలు కానివ్వండి, లేదంటే చాలామంది కూడా కూర్చున్నారు. సో వాళ్ళు ఏవో పూజలు చేస్తున్నారు. సో నేనైతే అవి ఏంటో అడుగుదాం అనుకున్నాను కానీ సో అడగలేదన్నమాట. సో అలా పూజలు చేస్తారేమోనని నేను అనుకుంటున్నాను లాస్ట్ వారం వచ్చేసి. సో అలానే ఇక్కడ 7 వారాలు ఎలా దర్శనం చేసుకుంటామో అలాగే ఇక్కడికి వచ్చిన వాళ్ళు 7 ప్రదక్షిణలు కూడా కంపల్సరీ చేయాలంట. సో అది కూడా చాలా మంచిదని చెప్తున్నారనమాట. ఇంకా మేమైతే ఎలానో 7 శనివారాలు వెళ్ళలేం కాబట్టి ఇంకా మేమైతే 7 ప్రదక్షిణలు అయితే చేసామన్నమాట. సో ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, వీళ్ళందరూ కూడా వాళ్ళు మొక్కుకున్న కోరికలు నెరవేరిన వాళ్ళనమాట. సో అలా వాళ్ళ మొక్కులు అనేవి తీర్చుకుంటున్నారు. సో ఇక్కడ అలాగే తులాభారం కూడా వేస్తున్నారు చూసారా. సో కొంతమంది అయితే అంటే ఇప్పుడు చిన్న పాపను కదా పడుకోబెట్టారు. సో తను ఎన్ని కేజీస్ ఉంటే అన్ని కేజీస్, కొంతమంది పటిక బెల్లం ఇస్తారు, కొంతమంది డబ్బులు ఇస్తారు. డబ్బులు అంటే చిల్లర అనమాట. సో అలా మనం ఏదైనా మొక్కుకుంటే దాని ద్వారా వాళ్ళైతే తీర్చుకుంటారనమాట. సో అలా ఎన్ని చూసానో నేనైతే. కొంతమంది అయితే 7 ప్రదక్షిణలు మనం నార్మల్గా నడుచుకుంటూ చేస్తాం కదా, కొంతమంది అయితే అలా పొర్లు దండాలు పెట్టుకుంటున్నారు. సో ఒక అమ్మాయి అయితే మోకాల మీద నడిచిందనమాట 7 ప్రదక్షిణలు. సో నేనైతే చూసి చాలా అవాక్కయ్యానమాట. నాకు బాగా అనిపించింది. సో మేమైతే ఒక మంచి టెంపుల్కి వెళ్ళామని చెప్పేసి నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో అలానే ఇక్కడ మనకి వెంకటేశ్వర స్వామి వారితో పక్కనే శివయ్య స్వామి టెంపుల్ కూడా ఉందన్నమాట. కాకపోతే మేము లోపల వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకొని బయటకు వచ్చేసరికి ఈ టెంపుల్ అయితే క్లోజ్ చేసేసారనమాట. సో 1:30 అయ్యిందనమాట మేము దర్శనం చేసుకొని బయటకు వచ్చేసరికి. కాకపోతే మేము వెళ్ళినప్పుడు ఇవన్నీ పెట్టినట్టున్నారు. మరి నార్మల్ డేస్లో ఉంటాయో లేవో నాకైతే తెలీదు. సో మేము వెళ్ళింది వచ్చేసి ముక్కోటి ఏకాదశి అయిన 5 డేస్కి వెళ్ళామన్నమాట. సో అప్పటికి కూడా ఈ డెకర్ అంతా కూడా కొంచెం కూడా చెక్కు చెదరకుండా అసలు చాలా బాగుంది.
ఇంకా మేమైతే స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా నిదానంగా ఈ వీడియో అంతా తీసుకున్నామన్నమాట. ఇంకా నార్మల్‌గా ఉచిత దర్శనం అయితే ఇంకా టైం పట్టేది మాకు. ఇంకా మేమైతే కొంచెం టికెట్ తీసుకొని వెళ్ళాం గదా! సో, త్వరగానే అయిపోయింది. ఒక 40 మినిట్స్ అలా పట్టింది. ఇంకా ఉచిత దర్శనం అయితే ఇంకా ఎక్కువ టైం పట్టేదేమో అనిపించిందనమాట. ఇంకా మా వాళ్ళైతే ప్రసాదం తీసుకుంటున్నారనమాట. ఇంకా ఈలోపు నేను ఈ వీడియో అంతా కవర్ చేశాను. కానీ నిజంగా ఈ టెంపుల్ అసలు ఎంత బావుందంటే, నేను స్టార్టింగ్ లోపలికి రాంగాల్నే కూడా అసలు ఇదంతా చూసేసరికి నాకైతే అసలు బాగా అనిపించింది. అసలు మనసుకి ఎంత ప్రశాంతంగా అనిపించిందంటే, అసలు మేమైతే చాలా సేపే ఉన్నాం ఈ టెంపుల్‌లో. సో, ఇందాక మీకు చెప్పాను కదా! స్వామివారి సన్నిధి ఎదురుంగా పూజలైతే చేస్తున్నారని చెప్పేసి, ఇవేననమాట. అంటే నేననుకుంటుందేంటంటే, ఇక్కడ 7 శనివారాలు వస్తారు కదా! సో, లాస్ట్ వారం ఇలా పూజలేవైనా చేసుకుంటారేమో అని చెప్పేసి నేననుకుంటున్నాను. సో, మేమైతే అన్నదానానికి వెళ్ళామనమాట. సో, వెళ్ళి వచ్చిన తర్వాత అడుగుదాం అనుకున్నాను గానీ, సో, ఇంక తర్వాత మర్చిపోయాను. సో, ఇంకా అక్కడైతే అలా పూజలు చేసుకుంటున్నారు. అలాగే ఇక్కడ స్వామివారికి బ్రహ్మోత్సవాలు చాలా బాగా చేస్తారంటండి. సో, అసలు మనకి పెద్ద తిరుపతిలో ఎలా చేస్తారో అలానే చేస్తారంట ఇక్కడ గూడా. ఇంకా ఇప్పుడైతే మనకి నెక్స్ట్ సంక్రాంతి ఉంది కాబట్టి, భోగి రోజు ఇక్కడ గోదాదేవి స్వామివారి కళ్యాణం అయితే జరుగుతుందంట. సో, అప్పుడు ఎవరైనా అంటే పెళ్లి కాని వాళ్ళుంటారు కదా! సో, వాళ్ళు ఆ కళ్యాణంలో పాల్గొని అక్కడ పూజలు అలాంటివి చేసుకుంటే త్వరగా పెళ్ళవుతుందనైతే చెప్తున్నారు. ఇంకా మేమైతే స్వామివారి దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా టెంపుల్ అంతా కూడా వీడియో తీసుకొని ఇంకా అన్నదానం దగ్గరికైతే వచ్చామన్నమాట. సో, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా! అసలు ఇదంతా మేము వెళ్ళేసరికి ఎంత ఖాళీ ఉందో, సో, తర్వాత అంతా గూడా ఫుల్ అయిపోయిందనమాట. సో, మేము భోజనం స్టార్ట్ చేసేసరికి. సో, ఇంకా జనాలు చూడండి అప్పటికి కూడా ఎంతమందొస్తున్నారో. సో, ఆ రోజైతే గుడి క్లోజ్ చేయలేదనుకుంటా నాకు తెలిసి. సో, ఇక్కడైతే అన్నదానంలో మనకి పప్పు, దోసకాయ, ఆవకాయ పచ్చడి, అలాగే వంకాయ టమాటా కర్రీ ఒకటి, సాంబార్, పెరుగు అనమాట. కానీ భోజనం కూడా చాలా బాగుంది. సో, ఇంకా మేము అలా భోజనం చేసి అక్కడే కాసేపు కూర్చొని ఇంకా అక్కడ దగ్గరలోనే మనకి గోదావరి కూడా ఉందనమాట. సో, ఇంకా అక్కడికి కూడా వెళ్ళి ఒకసారి అదంతా కూడా చూసేసి ఒక చిన్న వీడియో అయితే తీసేశాను. సో, ఇంతకీ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా అయితే కామెంట్ చేసేయండి. అలాగే మన ఛానల్లో టెంపుల్ వీడియోస్ అయితే చాలా ఉన్నాయి. ఒకసారి అయితే ఓపెన్ చేసి చూసేయండి. అలాగే మన ఛానల్ని మీలో ఎవరైనా ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని కొంచెం సపోర్ట్ అయితే చేయండి. ఉంటాను మరి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం. బాయ్.